పాత మంగళగిరి సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వాకా మాధవరావు, శ్యామ్ ప్రసాద్, తాతా కోటయ్య, తుల్లూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సర్వాయి పాపన్న 376వ జయంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో వారికి గౌడ సంఘీయులందరూ ఘనమైన నివాళులర్పించి ఈరోజు జయంతి సందర్భంగా ఉచిత మెగా క్యాంప్ శిబిరం నిర్వహించడం కూడా మంగళగిరి పట్టణంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. సర్దార్ సర్వాయి పాపన్న గారు బ్రిటిష్ పాలనలో వారి యొక్క పాలనకు వ్యతిరేకంగా తన యొక్క దళంతో బ్రిటిష్ పాలకులను గోల్కొండ కిల్లా నుంచి ఎల్లగొట్టి గోల్కొండను ఆక్యుపై చేసి అక్కడి నుంచి తన పరిపాలన సాగించారు. వారి యొక్క స్ఫూర్తి గౌడులందరికీ ఆదర్శనీయం. వారు పౌరుషానికే మారుపేరు. బానిసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేవాళ్ళు కాదు. అందువల్లనే బ్రిటిష్ పాలకులను ఎదిరించి తాను ఒక రూలర్గా ఎదిగారు. కానీ సర్దార్ పాపయ్య గౌడ్ గారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బీసీలకి అనుకూలంగా అన్ని కులాలను వెనకేసుకొచ్చి ధైర్యంగా ఆయన ఒక సర్దార్ మహారాజుగా ఆయన జీవించారు. కానీ అలాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. జోహార్ సర్దార్ పాపయ్య గౌడ్ గారికి, జోహార్ జోహార్ సర్దార్ పాపయ్య మహారాజు గారికి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా 376వ జయంతి సందర్భంగా ఓల్డ్ మంగళగిరిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో చాలామంది పేదవారు వచ్చి కంటి చూపు పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద శుక్లం కానీ పోర ఆపరేషన్లు కానీ ఉచితంగా చేయడం జరుగుతుంది మందడంలో. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని గౌడ సంఘం వైపు నుంచి జరగాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి సర్దార్ గౌతులచ్చన్న కమ్యూనిటీ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గ అలాగే మంగళగిరి పట్టణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి సర్వాయి పాపన్న గౌడ్ గారు చిన్నతనం నుంచి కూడా మరి ఎన్నో అవమానాలు భరించి అక్రమాలని తన కళ్ళు ఎదుట చూసి మరి అక్రమాలని ఎట్లా ఎదుర్కోవాలో మరి విద్యార్థి దర్శించి కూడా ఆయన మరి చాలామంది సైనికుల్ని అంటే ముందు ఒక నాయ బ్రాహ్మణుల్ని అలాగే రజక సోదరుల్ని మైనార్టీల్ని ఒక్కొక్కరిని ఒక 12 మందిని ఏర్పాటు చేసి అలాగే 12,000 మందితో సైన్యాన్ని తయారు చేసుకొని మరి మొఘల్ చక్రవర్తి ఉన్నారు. ఆ మొఘల్ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పేరు చెబితేనే ఆయనకి వెన్నులో అసలు దడబుట్టేదంట. మరి ఆ గోల్కొండ కిల్లాని కొట్టి మరి దాని నుంచి సామ్రాజ్యాన్ని మరి సాగించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. మరి ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి ఈరోజు తెలంగాణలో అధికారంగా చేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వచ్చే సంవత్సరంలో ఇలాగే మరి అధికారంగా ప్రవేశిస్తారని చెప్పేసి మా గౌడ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాను. మరి ఒక పేద కల్లు గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన యుక్త వయసు నుంచే ఎంతో పోరాట పటిమ శక్తి కలిగిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఈ మొఘలాయి చక్రవర్తులు ఏదైతే వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు మరి వారికి మరి సంఘీభావంగా మరి వాళ్ళ ప్రవర్తనకి ఇక్కడ ఈ భారతదేశంలో ఎవరైతే భూస్వాములు పెత్తందారులు కొంతమంది వారికి అనుకూలంగా మన దేశంలో ఉన్న బలహీన వర్గాలను దోచుకుంటున్న సందర్భంలో
మరి మొఘలాయి చక్రవర్తులకి భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడి మరి కొంత గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే మొఘలాయి చక్రవర్తులు ఆక్రమించిన గోల్కొండ కిల్లాని మరి ఆ రోజు గెరిల్లా సైన్యంతో గోల్కొండ కిల్లాని కొల్లగొట్టి 6 నెలల పాటు ఆ గోల్కొండ కిల్లాని ఏలిన ఒకే ఒక్క భారతదేశపు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు మనం చూసుకోవచ్చు సర్దారు అంటే పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎవరైతే మరి పోరాట పటిమ చేసి వారిని హక్కును చేర్చుకుంటారో ప్రజలు ఇచ్చే బిరుదే మా నేత అని, సర్దార్ అని మనం చూసుకోవచ్చు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సర్దార్ కీర్తి ప్రతిష్టలు పొందింది పాపన్న గారు. అంతేకాకుండా ఈ రోజున మరి పెద్దలందరూ చెప్పారు, మరి ఈ రోజున సర్దార్ సర్వాయి పాపన్న ఒక భారతదేశంలోనే కాదు, మరి వారి చరిత్రని ఏదైతే లండన్ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు, మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్, ఆ యూనివర్సిటీలో కూడా మరి వారి చరిత్రని వారు ఏ విధంగా భారతదేశంలో బలహీన వర్గాల పట్ల పోరాటం చేసింది, ఏ విధంగా అయితే రాజ్యాలను కొల్లగొట్టింది, మరి దాదాపు 11 కోట్లను కట్టి కృష్ణా, గోదావరి ఇలా భీమా నది మరి సరిహద్దులుగా చేసుకొని పరిపాలించాడు. ఆయన చరిత్రను అంతటి కూడా ఒక భారతదేశమే కాదు, లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులు కూడా ఒక పుస్తకావిష్కరణ రూపంలో అక్కడ ఆవిష్కరించడం అంటే మరి ఆయన చరిత్ర ఎంత గొప్పదో మనందరం కూడా తెలుసుకోవచ్చు.